లైవ్లో జాయిన్ అయ్యారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి, వినిపిస్తుందా నా మాట? నమస్తే. ఇప్పుడు మీరు ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం గారికి అలాగే నారా లోకేష్ గారు. ఒక 5 నిమిషాలు మాట్లాడి లెఫ్ట్ అవుతా. ఒక్క నిమిషం అండి, మీరు కూడా మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి, ఉండండి, మీ దగ్గరకు వస్తున్నాను. ఆర్మీ సోల్జర్ జస్ట్ ఛార్జింగ్ లేదు సార్, బయటకు వచ్చాను నేను. ఉండండి మీరు ఉండండి, ఎందుకంటే ఆర్మీ సోల్జర్ మాట్లాడతారు, అది వినాలి మీరు కూడా. మీ పక్క జిల్లానే ఆయన. ఓకే, వారి తండ్రి గారిది అనుమానాస్పద మృతి, వారి స్థలం కబ్జా అయింది. వారు కొన్ని ఒక 20-30 ట్వీట్లు చేసి ఉంటారు, అయ్యా మా సమస్య పరిష్కారం చేయండి అని. ఏమన్నా రిప్లై వచ్చిందా అండి చంద్రశేఖర్ గారు? పెట్టిన పోస్ట్కి ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి నాకు ఇది కొంచెం స్ప్రెడ్ వైరల్ అవ్వడం వల్ల నాకు మన రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత లోకేష్ సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది, మీ ప్రాబ్లం ఏంటి డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. సో నేను డీటెయిల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఇచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది. మేబీ ప్రాసెస్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు మీ సమస్య మీ సమస్య ఏంటి? అక్కడ ఎవరి నుంచి మీకు థ్రెట్ ఉంది? సార్ యాక్చువల్లీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అని చెప్పేసి వచ్చి మా ల్యాండ్ కబ్జా చేశారు. అప్పటి నుంచి మా నాన్నగారు అమ్మగారికి లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టి చాలా చెప్పుకోలేని బాధలండి, అన్ని రకాలుగా హింసించారు అమ్మ నాన్న. నేను కూడా నా జాబ్ పరంగా నేను కూడా ఎన్నో రకాలుగా నేను ట్రై చేసి మా అమ్మ నాన్నకి హెల్ప్ చేశాను ఎన్నో రకాలుగా. కానీ ఆ గవర్నమెంట్ లో నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం అంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా మీకు? డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి? లేదు సార్, ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తుందని? మేబీ సార్ వస్తుందని అనుకుంటున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు శ్రీకాకుళం దాకా తన అనుచరుల్ని పంపించి ఈ స్థలాలు కబ్జా పెట్టించే ప్రయత్నం చేసినప్పుడు మీరు సైన్యంలో ఉండి మీరు మీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా మీరేమి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అర్జీ పెట్టుకోలేకపోయారా? నేను యాక్చువల్లీ లదాఖ్ లో వర్క్ చేసేవాడిని. నాకు కమ్యూనికేషన్ ఏరియా అనేది ఉండదు. కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నాకు ప్రెసెంట్ వచ్చి నేను తిరుపతికి పోస్టింగ్ తీసుకున్నాను. ఈ ప్రాబ్లం ఉందని జస్ట్ నేను వచ్చి ఇంకా జాయిన్ కూడా కాలేదు. లాస్ట్ మంత్ జాయినింగ్ డేట్ 10th ఉండగానే నాకు నాన్నకి ఇలా ఇన్సిడెంట్ అయి చనిపోయారు. అయ్యో, అంటే అది కూడా అనుమానాస్పద మృతి అంటున్నారు, అది మీరు అంటే? అవును సార్, అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తి. మనకి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఈవెన్ నాన్నగారు చనిపోయి 2 months వస్తుంది ఇప్పటికి, కానీ ఇప్పటి వరకు నాన్నగారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వలేదు, చేతికి ఇంతవరకు ఇవ్వలేదు. లెట్స్ హోప్ సో అండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఈ సమస్యని మరి మీడియా ముఖంగా తీసుకొచ్చారు. జనసేన ప్రతినిధి వివేక్ బాబు గారు ఉన్నారు, తెలుగుదేశం ప్రతినిధి శ్రీధర్ శర్మ గారు ఉన్నారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. వీళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్తారు. ఒకసారి వైసీపీ రేగడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. ఇదండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు నుంచి గుర్రాలు వేసుకుని వచ్చి మరి శ్రీకాకుళంలో వాళ్ళ అనుచరుల చేత కబ్జాలు చేయించడం. ఆయన సైన్యంలో ఉన్నారండి లక్ష్మణరావు గారు, ఆయన మనకు రక్షణగా లడాఖ్లో ఉన్నారు. ఆయన తండ్రి గారి అనుమానాస్పద మరణం. ఎన్ని పాపాలు వెంటాడుతున్నాయి మిమ్మల్ని, వైసీపీని? వాసుదేవన్ గారు, అందరికి గుడ్ మార్నింగ్ అండి. మరి సోదరులు చెప్తున్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అనుచరులు అని చెప్తా ఉన్నారు. అది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం జిల్లా వచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర ఒక వ్యక్తులు వచ్చి కబ్జా చేశారంటే ఇది ఒక ఆరోపణలాగానే కనబడతాయి ఖచ్చితంగా. చిత్తూరు జిల్లా. వినండి శ్రీధర్ సార్, నాకు టైం లేదు, నాకు వినండి సార్, నాకు టైం లేదు.